హలో అండి. ఈరోజు మనం ఈ క్యూట్ అండ్ ఎలిగెంట్ ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇయర్ రింగ్ బేస్ ఇలాంటివి తయారు చేసుకోవాలి. దానికి మనకి 1 సెంటీమీటర్ ఎంబ్రాయిడరీ మిర్రర్స్ కావాలి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, ఎంబ్రాయిడరీ షాప్లో అయినా దొరుకుతాయి. తర్వాత మనకి ఇలాంటి ఇయర్ రింగ్ బేస్ కావాలి. లేకపోతే ఇలాంటి హెడ్ పిన్స్ అయినా పర్వాలేదు, రెండిట్లో ఏదైనా ఓకే. మనకి ఇయర్ రింగ్స్ పైన పేస్ట్ చేయడానికి ఇయర్ రింగ్ బ్యాగ్కి అంత స్పేస్ లేదు కనుక ఈ మిర్రర్ యాడ్ చేసి మనం బేస్ యాడ్ చేస్తున్నాము. దానివల్ల మనం ఎక్కువ స్టోన్స్ అవి అతికించడానికి ఉంటుంది. సో ఫస్ట్ మనం సేఫ్టీ పిన్తో హోల్ పెట్టుకున్న తర్వాత గమ్ రాసి ఇయర్ రింగ్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ అయిన తర్వాత డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఒకసారి బేస్ డ్రై అయిన తర్వాత దానిపైన మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను B7000 గ్లూ వాడుతున్నాను. ఇదైతే వాటర్ ప్రూఫ్ ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. తర్వాత కొంచెం జుట్టు అది తగిలినా ఊడకుండా ఉంటుంది, స్టోన్స్ అవి ఊడకుండా ఉంటాయి. సో ఇలా గమ్ రాసుకొని మనం కుందన్స్ అటాచ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను క్యాండిల్ వాడుతున్నాను. క్యాండిల్ వాడటం వల్ల గమ్ స్టెయిన్స్ అవి పడవు. కాకపోతే మైనం ఏదైతే ఉంటుందో అది అతుక్కుపోతుంది. అది ఈజీగా మనం మొత్తం ఈ స్టార్ట్ అంతా డ్రై అయిన తర్వాత ఈజీగా తుడిచేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్టర్నేటివ్గా బ్లూ అండ్ పింక్ మ్యాట్ కుందన్స్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాడినవన్నీ మ్యాట్ కుందన్సే. మీకు అలా కాకుండా గ్లాసీ కుందన్స్ వాడాలనుకుంటే అవైనా వాడచ్చు. ఈ కుందన్ సైజ్ వచ్చి 6K. సో ఇవి చిన్న సైజ్ కుందన్స్, చిన్న సైజ్ ఐ కుందన్స్ అనమాట. మీరు ఎక్కడైనా వెతుకుతున్నారు, మీషోలో కానీ ఎక్కడైనా వెతుకుతున్నారంటే 6K మ్యాట్ ఐ కుందన్స్ అని వెతకాలి. ఇవి దొరకకపోతే గ్లాస్ కుందన్స్ కూడా బాగానే ఉంటాయి. 6K అయితే మనకి చిన్న సైజ్ ఒక 2 సెంటీమీటర్స్ ఇయర్ రింగ్ దాకా వస్తుంది. మరీ పెద్దగా కాకుండా డీసెంట్ సైజ్లో ఉంటుంది. ఇలా 2 ఇయర్ రింగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఒకదానికి మైనం మార్కింగ్స్ ఉన్నాయి, ఇంకో దానికి లేవు. సో ఈజీగా తుడిచేసుకోవచ్చు చెప్పడానికి నేను ఈ క్లిప్ యాడ్ చేశాను. తడిగా ఉన్నప్పుడే కొంచెం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసేసుకోండి. స్ట్రైట్గా పెట్టడం, స్పేసింగ్ అడ్జస్ట్ చేసుకోవడం అంతా అయిన తర్వాత ఇలా ప్లాస్టిక్ ఇయర్ బ్యాగ్స్ పెట్టి కవర్లో ప్యాక్ చేసుకోవడమే. మీరు ఇంట్లో ఇలా ఇయర్ రింగ్స్ చేసుకుందాం అనుకుంటే ఏదో ఒక కలర్ కన్నా అన్ని కలర్స్ ఉన్న మిక్స్డ్ ప్యాకెట్ తీసుకోవడం బెటర్. దానివల్ల మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆ డ్రెస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ యాడ్ చేసుకోవడం కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నవి. బెస్ట్ ప్రైజెస్తో మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అవి కాకుండా ఇంకేమైనా మిగిలిపోతే అవి ఆఫ్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. థర్స్డే అండ్ ఫ్రైడే ఏదో ఒక DIY వీడియో ఉంటుంది. అది మిస్ అవ్వకుండా ఉండడానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.